ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసనమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసనమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశి వారికి పుష్యమాస అమావాస్య బుధవారం ఉత్తరాషాఢ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వలన వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశి అధిపతి కుజ భగవానుడు. వీరికి ద్వితీయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల, అలాగనే మకర సంక్రాంతి తర్వాత నూతన ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా వీరికి ఏదైతే అనుకుంటున్నారో అన్ని పనులను విజయం సాధించగలగాలన్నట్లయితే దేవగురు బృహస్పతి యొక్క ఆశీల వల్ల విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ధనపరమైన చిక్కులు తొలగిపోయి మీరు అనుకున్న స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అర్ధాష్టమ కుజుడు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున ముఖ్యమైనటువంటి పనులు అనగా డాక్యుమెంట్స్ కానీ, లావాదేవీలు కానీ, వ్రాతకోతలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా ఉండగలగాలి. కనుక వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండండి, జ్ఞానంగా ఉండండి, మౌనంగా ఉండండి. వాహన ప్రమాదాల నుంచి మనం నివారించే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల దూర ప్రయాణాలు, పెట్టుబడులు, ఆకర్షణ అనేటువంటివి మీ యొక్క ముందు చూపుతో విజయం మీ సొంతం కాబోతుంది. అలాగే భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలము. వివాహమైనటువంటి భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఒక చక్కగా ప్రణాళికను నిర్దేశించుకోగలిగినట్లయితే రాబోయే కాలంలో పెట్టుబడులు, వ్యాపారాకర్షణ, ధనాకర్షణ మేషరాశి వారి సొంతం కాబోతుంది. అలాగనే ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో ఎంతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే ఆవేశాలకు వెళ్ళినా అనర్థానికి దారితీసే పరిస్థితి ఉంటుంది. మీరు చేయని తప్పులకు మీరు నింద మోసే పరిస్థితి ఉంటుంది. కనుక గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఎంతో జాగ్రత్తగా ఉండే సమయం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. లాభస్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వల్ల ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏది చేయలేరని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణాల్లో అనేక రకాల ఆటంకాలు ఉంటున్నాయి. కనుక అనవసరమైన ఖర్చులు, చలానాలు,
పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లలో ఎక్కేటువంటి పరిస్థితుల్లో అధిక ధనం ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. చేయని తప్పుకు మీరు నింద మోసే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మనకు అష్టమి రోజు, అమావాస్య రోజున వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయని తెచ్చి సగ భాగాన్ని కట్ చేసి కుంకుమను పూసి 12 రకాల ఒత్తులను వేసి ఇంట్లో దీపాన్ని వెలిగించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అది కాకుండా ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే మేషరాశి వారికి కష్టాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది. కాళభైరవ స్వామి స్మరణ వలన, ధ్యానం వలన ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు, అలాగనే వైద్య వృత్తి సేవా రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరీమణుల వారందరికీ కూడా సూర్య నమస్కారం తప్పకుండా చేయాలని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి.